ఖరీఫ్ సాగు కాలం కరిగిపోతుంది. దుక్కులు దున్ని రైతులు విత్తు కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. మేలో ఊరించిన వర్షాలు జూన్లో ముఖం చాటేశాయి. నైరుతి నిరాశపరిచింది. సాగు సందిగ్ధంలో పడడంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ఉమ్మడి గుంటూరులో తీవ్ర వర్షాభావం నెలకొంది. కేవలం 5 మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో వరుణుడి కరుణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతన్నల పరిస్థితిపై ఏబిఎన్ స్పాట్లైట్. జూన్ మాసం వెళ్లిపోయింది. తొలకరి జల్లులతో వ్యవసాయ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పుడు జూలై మాసం వచ్చినా చినుకు జాడలేదు. కలకలలాడాల్సిన పంట పొలాలు బీడు భూములుగా మారి వెలవెలబోతున్నాయి. రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తూ కాలం వెల్లదిస్తున్నారు. ఖరీఫ్ లో గుంటూరు జిల్లాలో 2,25,525 ఎకరాల్లో, పల్నాడు జిల్లాల్లో 4,53,205 ఎకరాల్లో, బాపట్ల జిల్లాలో 2,80,353 ఎకరాలలో రైతులు పంటలు పండిస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వారాలు గడుస్తున్నా ఇంకా వ్యవసాయ పనులు ఊపందుకోలేదు. మేలో కురిసిన వర్షాలతో రైతులు దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకున్నారు. 25వ తారీఖుల్లో వర్షాలు పడ్డా కూడా మాకు నవంబర్ డిసెంబర్ లో వరదలు వచ్చేవి తప్పించుకొని మంచి దిగుబడిని తీసుకుంటామని ఆలోచనతో ఉన్నాము. అయితే ఇప్పుడు వర్షాలు పడకపోయినా అప్పాపురం శాలను మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుంటా, కలుపు మందు కొట్టి, కట్టలు శుభ్రంగా చెట్లు కొట్టేసి అది నీట్ గా చేస్తున్నామని అది అనుకుంటున్నాం. గతేడాది సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండడంతో పంటలను విస్తృతంగా సాగు చేశారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమై రోజులు గడుస్తున్నా పంటల సాగుకు అనుకూలమైన వర్షాలు కురవలేదు. వర్షాభావం ఇలాగే కొనసాగితే ఖరీఫ్ సాగుకు గడ్డుకాలమే అన్న ఆందోళన రైతులలో వ్యక్తమవుతోంది. సకాలంలో వర్షాలు కురిపించాలని వరుణదేవుణ్ణి రైతులు ప్రార్థిస్తున్నారు. వర్షాలు లేక గత 8 ఏళ్ళ నుంచి వర్షాలు లేవు. చెరువు ఎండిపోయింది. కనీసం నారుమూళ్ళు పెట్టుకోవడానికి కూడా వాడలు కూడా నీళ్ళు లేవు. బాగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు 3 వంతులు రోడ్లు ఎండిపోయింది. గ్రామంలో బాగా అల్లాడిపోతున్నారు. పంచాయతీ వాళ్ళు చూస్తున్నారు కానీ అందట్లేదు. పోయిన సంవత్సరం కానీ తుఫాన్లు కొద్దిగా రైతులు ఇబ్బంది పడటం జరిగింది. అలాంటిది ఇప్పుడు వర్షాలు లేవని చెప్పి రైతులు కొంత ఆందోళన కూడా ఉండటం జరిగింది. ఇప్పుడు మాకు జూలై 20వ తారీఖు నాటికి పడ్డా కూడా ఇప్పుడు వర్షాలు అనేది లేకుండా మేము ఇది అవ్వచ్చు అని చెప్పి నేను సందేహంగా ఉన్నా. రైతులు ప్రతి రైతు కూడా అప్పుడు ఆ ఊట్లో ఏది కూడా జరిగేది కాదు. పోసుకునే పరిస్థితి లేక వర్షాలకి తక్కువ కమ్ముకోవటం జరుగుతుంది. దీనివల్ల మనకి ఈ 30 రకాల పిఎంసి వేయటం వల్ల ఇప్పుడు మన భూమి కూడా ఆరోగ్యంగా ఉండటం కాకుండా కప్పి పెట్టుకొని ఇలాంటి పరిస్థితుల్లో బెట్ట పరిస్థితుల్లో తట్టుకోగలిగే శక్తి భూమిలో కూడా ఉంటుంది. ఇప్పటి వరకు గుంటూరులో 1,905 ఎకరాల్లో, పల్నాడు జిల్లాల్లో 15,650 ఎకరాల్లో, బాపట్లలో 863 ఎకరాలలో పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక పల్నాడులో బోరుబావుల కింద పత్తి సాగు చేపట్టారు. పల్నాడు జిల్లాలో 28 మండలాలకు గాను ఒక్క మాచర్ల మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా 27 మండలాలలో వర్షాభావం ఏర్పడింది. 15 మండలాల్లో అత్యధిక లోటు, 12 మండలాలలో లోటు వర్షపాతం నమోదైంది. రైతు సోదరులు ఆశించినట్టుగానే మనకి టైమ్లీ ప్లాంటేషన్ జరిగితే బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అట్లాగే రెడ్ గ్రామ్ సంఘం మన కందులకు సంబంధించినటువంటి దాదాపు 21,000 హెక్టార్లు ఇడానికి సిద్ధంగా ఉన్నారు. అవి కూడా ఆ సీడ్స్ అన్ని కూడా రైతు సోదరులన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. అవి కూడా టైమ్లీని పడతాయి. కానీ ఏంటంటే మనకి అన్ని జిల్లాల యొక్క ప్రభావం వేరు, ఈ పల్నాడు జిల్లా యొక్క స్థితి వేరుగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పటికైనా సరే ప్యాడీ కానీ, తర్వాత మొక్కజొన్న కానీ, అలాగే కందులు కానీ, పత్తి కానీ ఇవన్నీ కూడా ఆగస్ట్ ఎండింగ్ వరకు చేసుకునే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకు మన వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు వేయలేదు అనే భావం అనేది మన రైతు సోదరులో లేదు. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి నో ప్రాబ్లం. దాని గురించి మన రైతు సోదరులు ఎవరు నాకు చెప్తున్నారు. నేను ఒక మార్నింగ్ నరసరాపేటలోని రావికం విలేజ్కి వెళ్ళిన రావిపాడు విలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, మనకు టైం ఉంది సార్, ఇబ్బంది లేదు, మీరే కంగారు పడకండి అని చెప్తా ఉన్నారు. ఎట్ ఎనీ కాస్ట్ రైతు సోదరులందరూ కూడా మంచి జరుగుతుంది. మేము అందరం కూడా రైతు సోదరులకు అందుబాటులో ఉంటాం. ఎప్పుడో కూడా సూచన తెలియజేస్తాం. ఇన్ కేస్ ఏదన్నా సరే
వాటర్ అవైలబిలిటీ ఉండదు అనుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా పంటలకు వేయడానికి కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు 108 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాలి. అయితే ఇప్పటికీ 41.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తంగా 61.2% లోటు వర్షపాతం నమోదైంది. ఇక గుంటూరు జిల్లాలో 47.9% లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు 1311 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 68.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 18 మండలాలకు గాను 7 మండలాల్లో అత్యధిక లోటు వర్షపాతం, 9 మండలాల్లో లోటు, ప్రత్తిపాడు, పెదనందిపాడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.